మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తిరుపతిరావు. ఈరోజు అయితే మనం కందుకూరులో ఉన్నటువంటి పడమటి రజకపాలెంలో అయితే ఉన్నాం. ఇక్కడ 22.5 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించడం జరిగింది. ఎప్పుడు ప్రతిష్ఠించారు, ఎందుకు ప్రతిష్ఠించారు, ఇక్కడ ప్రతిష్ఠించినటువంటి ఓనర్ గారు అయితే ఉన్నారు. ఆ సార్ గారిని అడిగి తెలుసుకుందాం రండి. నమస్కారం పెద్దయినా, మీ పేరు? కొండయ్య. ఈ 22.5 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించింది మీరేనా? మా రజక సోదరులు మొత్తం కలిసి సహాయ సహకారాలతో నిర్మించుకున్నాం. ఎప్పుడు ప్రతిష్ఠించారు ఇది? 2018 అక్టోబర్ 11వ తారీఖు 8 గంటల 10 నిమిషాలకి శంకుస్థాపన. మీకు ఎందుకు 22.5 అడుగుల విగ్రహాన్ని పెట్టాలని మీకు ఎందుకు అనిపించింది? ఊరక మంగళనుకుంది, కొద్ది విగ్రహం అనుకున్నాం, తర్వాత పెంచుకోవాలనుకున్నాం, పెంచాం. అంటే చాలా మంది శివుడి విగ్రహాలు అంటే సాయిబాబా పెట్టుకొని మీకు ఆంజనేయ స్థాపించాలనుకున్నాం, ఇక్కడ స్థాపించాం. అంతవరకు ఏంది ఈ ఆంజనేయ స్వామి యొక్క ప్రత్యేకతలు ఏంటి? ఇక్కడ ఏం ప్రత్యేకతలు ఏమి లేవు, మనకేం చదువు సంధులు ఏమి లేవు. కాకపోతే చెయ్యాలనుకున్నాను, అందరూ సహాయ సహకారాలతో నిర్మించాను. నిత్యం పూజ చేసుకుంటున్నాను. ఒకరిని సహాయం అడగటం లేదు, ఒకరు సందా ఇవ్వడం లేదు. నా శక్తి కొద్దా నేను చేసుకుంటున్నా పూజ రోజు. ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించినప్పుడు ఎంత ఖర్చు అయింది మీకు? అది చెప్పేది కాదు అసలు. ఆ దేవుడికి పెట్టిన డబ్బు ఇంత ఖర్చు చేసాము, ఇంత పెట్టామని చెప్పకూడదు, చెప్పేది కాదు. అంటే మీరు విగ్రహాన్ని ఇక్కడే చేపించారు, బయట నుంచి ఇక్కడ పోవించాం, శివుడితో పోవించాం. అది చుట్టుపక్కల నుంచి భక్తులు వస్తూ ఉంటారా? మొత్తంటారు. ఏమన్నా తిరునాళ్ళు అలాంటివి చేస్తుంటారా? తిరునాళ్ళు ఏముంది, పోయిన మే నెల 2023 మే నెల 14వ తారీఖు అభయాంజనేయ జయంతికి ప్రదర్శన చేశాం. ఆ రోజు ఒక 3,000 మందికి పైన భోజనాలు పెట్టాం, బ్రహ్మాండం చేసాం. మళ్ళీ నిన్న మే నెల జూన్ నెల 1వ తారీఖు కళ్యాణం చేశారు రావణ వారికి, బ్రహ్మాండంగా భోజనాలు పెట్టాం. బాగానే చేస్తా ఉన్నాం, బాగా జరుగుతాను అని మహానుభావులు బాగానే చూస్తున్నాడు మమ్మల్ని. అన్నదానాలు అలాంటివి ఏమైనా చేస్తుంటారా? అన్నదానాలు ఎప్పుడన్నా చేస్తాం, అంతే. ఏది జయంతి పోయింది చేయాల్సింది, కానీ మామూలుగా చేయము. ఎందుకంటే వాటి మాటలు మనం తప్పు కదా. దేవుడి విషయంలో మనం ఎంత చేసినా కూడా చేసామని చెప్పుకోకూడదు. నా శక్తి కొలితే చేసుకుంటున్నాను అయ్యా, నేను అంతవరకే. దాతలు ఈగిపోయి నా శక్తి కొలితే నీకు చేసుకుంటామన్నా. భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరుతుంటాయి ఇక్కడికి వచ్చిన వాళ్ళు? నెరవేరుతున్న బట్టి వస్తుంది, భక్తులు లేకపోతే రారు కదా. అంతేనా? అది ఈ ఓన్లీ ఆంజనేయ స్వామి విగ్రహమేనా, ఇంకా ఏమైనా చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి కదా? ఉన్నాయి. ఏమేమి విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ? విఘ్నేశ్వరుడు, లక్ష్మమ్మ తల్లి, మాలకొండ స్వామి, లక్ష్మమ్మ తల్లి, పార్వతి పరమేశ్వరుడు. ఈ పక్క విఘ్నేశ్వరుడు, ఈ పక్క నవగ్రహాలు, ఆ పక్క దక్షిణ పక్క మాలకొండ తల్లి, పోతురాజు. ఈ విగ్రహాలన్నీ ఎక్కడ పోపించినవి? ఇక్కడ ఈ విగ్రహాలు చేమకుర్తి వచ్చినాయి, మొత్తము ఇంతవరకు పోపించింది. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? చేమకుర్తి నుంచి. చేమకుర్తి నుంచి ఎక్కడ తీసుకొచ్చారు? అవన్నీ కూడా మీరే చేపించారా, బయట నుంచి ఏమన్నా దాతలు ఏమన్నా సాయం? దాతలు కాదు, మా వాళ్ళు మొత్తం కలుసుకొని తెప్పించాం. నేను మీ వాళ్ళు అందరూ కలుసుకొని చేపించారు అంతవరకు. అసలు ఎందుకు అనిపించింది మీకు ఆంజనేయ స్వామి? ఏమో ఎందుకో పుట్టింది, క్షేమించాం అంతవరకు. దాని గురించి పెద్దగా మనం చెప్పుకోవాల్సిన పని లేదు. ఎందుకు పుట్టి వచ్చాడో ఆ మహానుభావుడు నాకు, నా మనసుకి చేయాలనుకుని చేస్తున్నాం. ఇక అన్ని పనులు వదులుకున్నా, ఆయనలోనే నిమగ్నం అయిపోయింది. మీరు ఇంకే పనికి పోకుండా ఎక్కడ పూజలు చేసుకుంటూ. ఇంకా పూజారు అంటే ఎవరు లేరు, మీరే? పూజారు లేదు, ఏమి లేదు. ఎవరితో పూజారు కావాలంటే 4,000, 3,000, 5,000 అయ్యింది వాడు రాడు కదా. ఇచ్చేవాడు దాసుడు లేడు కదా, ఇచ్చేవాడు. మీరే చేసుకుంటాం అంతవరకు మనం ఎంతవరకు ఎంత కానీ డబ్బులు కానీ, మామూలు కానీ, సమలు కానీ, పువ్వులు కానీ, మొత్తం చూసేవారు మీరు అంత అలంకారం. ఈ మొత్తం రోజు నేనే చేసుకుంటాం, ప్రతిరోజు ఇంతే జరిగేది. ఓకే పెద్ద, థ్యాంక్ యూ.